ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వచ్చి బాప్తిజం పొందిన తర్వాత ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? ఆయన అనుకుంటుంది ఏంటో తెలుసా? రే, మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి. ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలం. ఇప్పుడు దేవునిలోకి వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు వాక్యాన్ని. ఇప్పుడు నువ్వు దేవునిలోకి వచ్చావు, వచ్చి నువ్వు ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం. ఆ మారు మనసుకు తగిన ఫలం ఏంటి? మారు మనసుకు తగిన ఫలం ఏంటి మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడుతున్నమాట. ఏమన్నాడు అక్కడ? ఆత్మఫలము ఏమనగా, ఏంటంట? ఆత్మఫలము ఏమనగా. ఏమున్నాయి అక్కడ? 9 రకాలమైనటువంటి ఒకే ఫలములో ఈముడున్న లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మఫలం ఏమనగా అంటే ఆత్మ ఫలించాల్సిన ఫలం ఏంటి? ఒకే ఫలం. 9 ఫలాలు కాదు సుమా, ఒకే ఫలం అది. ఆ ఫలములో 9 క్వాలిటీస్ ఉన్నాయి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? 9 క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫలించాలన్నది తండ్రి ఆలోచన, దీన్ని ఫలింప చేయాలన్నదే ఆయన ఆలోచన. ఏంటా ఫలాలు అంటే ఒకసారి చదవండి చూద్దాం. అయితే ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలము ఏమనగా అంటే ఒకటే ఫలము. ఆ ఒక్కటైన ఫలములు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఏం 9 అంటే ఇవి ఏమున్నాయంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇప్పుడు ఈ 9ని మనలో ఉండాలి. ఇప్పుడు ఫలం ఏంటి? ఒకటే. ఈ ఒక్క ఫలం ఏంటిది? ఆత్మఫలము అన్నాడు. ఇప్పుడు ఆత్మఫలం ఏమనగంటే ఈ 9 ఫలాలు. అంటే ఈ 9 క్వాలిటీస్ కూడా మనలో ఉండాలని నాటితే ఈ భూమి అనుకూల సమయానికి ఫైర్ అవ్వాలి. అనుకూల సమయానికి. అనుకూల సమయం ఏంటి? మనం దేవుళ్ళలోకి మారు మనసు పొందాం, దేవుళ్ళలోకి మనం వచ్చాం, వాక్యాన్ని వింటున్నాం మనం. ఇప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు సరైన సమయానికి, ఇప్పుడు వాక్యాన్ని మనం విన్నాం, వాక్యం మనలోకి వెళ్ళిపోయింది. మనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫలించాలి. ఫలించడం అంటే ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. దేవుడు వాక్యం అబద్ధం ఆడొద్దు అని వాక్యం చెప్పింది. ఇప్పుడు ఇది ఫలించాలి. ఫలించాలంటే ఇప్పుడు అడుగుతున్నాడు, అమ్మ ఈరోజు ఆదివారం నువ్వు ఎందుకు రాలేదమ్మా నేను అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు నిజంగా వాక్యాన్ని విన్న వ్యక్తి అయితే, నిజంగా నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అయితే, అన్నయ్య ఇదిగో దీని కొరకు నేను రాలేదు, నిజం చెప్తావు. నిజం చెప్పడమే అనుకూలమైన ఫలం. అంటే మన వాక్యాన్ని ఫలించాలి. ఆయన ఫలాలు పలుకున్నాడు. ఏంటి? సమాధానం అనే ఫలం రావాలనుకున్నాడు నీ నుండి, నీతి అనే ఫలం రావాలనుకున్నాడు నీ నుండి, మంచితనం అనే రావాలనుకున్నాడు నీ నుండి ఆయన కోరుకున్నదే ఆత్మీయత కలిగిన ఫలాలు దేవుడు కోరుకుంటుంటే, ఈరోజు ఆ భూమిలో ఏం ఫలిస్తున్నాయంటే విత్తుతున్నాడు. నీతని విత్తుతున్నాడు కానీ నీతని ఫలం రావట్లా. మంచి అని విత్తుతున్నాడు కానీ మంచి అని ఫలం రావట్లా. ఏమొస్తున్నాయి మరి అంటే కింద ఏమన్నాడు చదవద్దు, అక్కడ రాయబడుతున్నమాట. వచ్చండి హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగును, ఈ తొదకు కాల్చివేయబడును అన్నాడు. చూడండి, తొదకేమైపోద్దంటే ఇది కాల్చేయడం తప్ప దేనికి? అంటే ఎప్పుడైతే అనుకూల సమయానికి మనం ఫలిస్తామో, ఫలిస్తే మనకేంటి? ఆశీర్వచనం పొందుతాం మనం. అంటే ఆశీర్వచనం పొందాలంటే అనుకూల సమయానికి మనం ఏం చేయాలి? ఫలించాలి. మన ముందు ఒక హత్య జరుగుతుంది, అది చూసే మనం దాని నిజాన్ని నిజంగా చెప్పకుండా దాస్తున్నామంటే మనం నీతి కలిగిన వాళ్ళు కాదు. మనలో నీతికరంగా మనం బ్రతకట్లేదంటే మనం సరైన ఫలాలను ఫలించట్లేదు దేవునికి. ఆయన పట్ల మనం వ్యవసాయం చేస్తున్నాడు కానీ, వ్యవసాయంలో మనం ఉన్నాం కానీ, మన భూమి మీద ఒక మొక్క నాటాడు కానీ ఆ మొక్కలో మనకేం లేదు, ఫలం లేదు.